ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 18 फरवरी सन 1996 को दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ दुःखभाग् भवेत्। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् దుఃఖభాగ్ భవేత్। ప్రేమ స్వరూపులారా, లోకమంతా సుఖముగాను, సౌభాగ్యముగాను, ఆరోగ్యముగాను, ఆనందముగాను ఉండవలనన్నదే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రము. భారతదేశము ఆధ్యాత్మికములకు, దాన ధర్మములకు పుట్టినిల్లు, శాంతి అహింసలకు మెట్టినిల్లు. భారతదేశం నందున్న సత్యవ్రతము మరి ఏ దేశమునందు కూడాను కానరాదు. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुख भाग भवेत। प्रेम स्वरूपो, समस्त लोक का सुखी, खुशहाल, स्वस्थ एवं सानंद रहना ही भारतीय संस्कृति का मूल सूत्र है। भारत देश आध्यात्मिकता और दान धर्म के लिए जन्मस्थली है, शांति एवं अहिंसा का प्रधान केंद्र है। भारत देश में जो सत्य व्रत है वह अन्यत्र कहीं लक्षित नहीं होता है। ఈ గడ్డ సప్తఋషులకు జన్మస్థానము. ఆదికవి వాల్మీకి, వేద విభజన గావించినటువంటి వ్యాసులు జన్మించినటువంటి యొక్క పుట్టుక స్థానము. రాములు ఏలిన రామరాజ్యం ఈ యొక్క భారత భూమి. కృష్ణుడు బోధించినటువంటి యొక్క గీత ధర్మక్షేత్రం ఈ భారత భూమి. బుద్ధుడు సంచరించినటువంటి పుణ్యభూమి ఈ భారత భూమి. అనేక అవతారములకు ఆలవాలమైనటువంటి యొక్క ఆస్థానం ఈ భారత భూమి. ఇట్టి పవిత్రమైనటువంటి భూమి యొక్క తత్వమును భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు. यह धरती सप्त ऋषियों की जन्मभूमि है। आदि कवि वाल्मीकि और वेदों का विभाजन करने वाले वेद व्यास की जन्मभूमि है।
श्री राम ने जिस राज्य पर शासन किया वह यही भारत भूमि है। श्री कृष्ण ने गीता का जो उपदेश दिया वह धर्म क्षेत्र यह भारत भूमि ही है। बुद्ध ने जिस धरती पर विचरण किया वह पुण्य भूमि भारत भूमि ही है। अनेक अवतारों का केंद्र स्थान यह भारत भूमि ही है। ऐसी पवित्र भूमि के तत्व को भारतीय ही नहीं जान पा रहे हैं। దానము లేనటువంటి హస్తము, భక్తి ప్రపత్తులు లేనటువంటి యొక్క భారతీయుడు ఈ జగత్తులో కానరాడు. తరతరముల నుండి తరగని సంపద ఈ భారత భూమికి ఇదియే. దాన ధర్మములే ఈ భారతీయ యొక్క ప్రధాన ధర్మము, ప్రధాన సంపద. ఏ చిన్న విషయమును కానీ భారతీయుడు భగవత్ ప్రార్థనను ప్రధానముగా భావించి ఆచరించేటువంటి వారు. इस संसार में दान करने से वंचित हाथ और भक्ति विहीन भारतीय कहीं भी नहीं दिखाई पड़ेंगे। पीढ़ी दर पीढ़ी भारतीयों की संपत्ति यही रही। दान धर्म ही भारतीयों का प्रधान धर्म एवं प्रधान संपत्ति रहे। प्रत्येक छोटे से विषय के संदर्भ में भी भारतीय ईश्वर की प्रार्थना को प्रधान मानकर आचरण करते रहे। ఇట్టి సంపదకు బాలబాలికలే వారసులు. ఈనాటి భారతీయులు బాలబాలికలు ఇట్టి పవిత్రమైనటువంటి సంపదను నిలబెట్టుకున్నటకై తగిన కృషి చేయాలి. అనాది కాలము నుండి ఈ భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తితో అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చుతున్నది ఈ భారతదేశము. నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క లక్ష్యము. ఇట్టి పవిత్రమైనటువంటి లక్ష్యమును, ఇట్టి పవిత్రమైన భావములను, ఇట్టి పవిత్రమైన సంపదని ఈనాడు మానవులు భారతీయులు కోల్పోతున్నారు. बालक और बालिकाएं ही इस संपत्ति के वारिस हैं। इन भावी भारतीय युवाओं को इस संपत्ति को सुरक्षित रखने के आवश्यक प्रयत्न करने चाहिए। अनादिकाल से यह भारत देश आध्यात्मिक संपत्ति के सहारे सभी देशों को स्थिर शांति एवं सुरक्षा प्रदान करता आ रहा है। भारतीयों का लक्ष्य तब और अब भी लोकस समस्ताः सुखिनो भवन्तु ही है। ऐसे पवित्र लक्ष्य से, ऐसी पवित्र भावनाओं से और ऐसी पवित्र संपत्ति से भारतीय आज हाथ धो बैठते जा रहे हैं। కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకై అరులు చాచుచున్నారు భారతీయులు. శరీరములో రక్తము శుభ్రముగా ఎంతకాలం ప్రవహించుచుండునో అంతకాలము ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగానే భారతీయుని అంతర్గతమైనటువంటి యొక్క అంతరాత్మ యందు దైవ చింతన ఎంతకాలం ఉండునో అంతకాలమే ఈ భారతీయునికి ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. ఆనందం అన్నటువంటిది ప్రత్యేకించినటువంటిది కాదు. హృదయాంతరాళమునందు దివ్యమైన భావములను, భవ్యమైన భావములను, నవ్యమైన భావములను ఏనాడు భారతీయుడు అభివృద్ధి గావించుకున్నో ఆనాడే మానవుని యొక్క ఆనందము అతని హృదయ స్థానమవుతుంది. मात्र भौतिक, लौकिक और प्राकृतिक इच्छाओं के लिए ही भारतीय तड़प रहे हैं। जब तक इस शरीर में साफ खून बहता रहेगा तब तक यह शरीर स्वस्थ रहेगा। इसी प्रकार जब तक भारतीय में अंतर्निहित अंतरात्मा में ईश्वरीय चिंतन विद्यमान रहेगा तब तक ही वह उसे आनंद प्रदान करता रहेगा। आनंद विशेषतः भिन्न नहीं है। जब भारतीय अपने अंतस में दिव्य भावनाओं को, भव्य भावनाओं को, नव्य भावनाओं को स्वयं में बढ़ाएगा तभी आनंद उसका हृदय स्थान होगा। ప్రతి సంకల్పములు కూడాను హృదయం నుండియే ఆవిర్భవిస్తున్నది కనుక హృదయాన్ని ప్రేమతో నింపుకున్నప్పుడే ప్రతి సంకల్పము, ప్రతి క్రియ కూడాను ప్రేమమయమైనటువంటిదిగా ఉంటుంది. కనుక ఈనాడు భారతీయులు నింపుకొనవలసినటువంటిది ప్రేమనే. హృదయ స్థాయం నుండి ఆవరించేటువంటి యొక్క ప్రతి కర్మ కూడాను ప్రేమమయంగా మారుతుంది. కనుక మన ప్రాచీన కాలం నుండి వచ్చుచున్నటువంటి ఈ సంస్కృతులను ఈనాడు మనము పోషించుకున్నట్టుకు తగిన కృషి చేయాలి. प्रत्येक संकल्पना हृदय से ही उत्पन्न हो रही है। अतः जब हृदय को प्रेम से परिपूर्ण करेंगे तब हमारी प्रत्येक संकल्पनाएं
और क्रियाएं प्रेममय हो जाएंगी। अतः आज भारतीयों को स्वयं में प्रेम ही भरना है। हृदय से उत्पन्न प्रत्येक कर्म भी प्रेममय हो जाएगा। अतः प्राचीन काल से चली आ रही इन संस्कृतियों का पोषण करने के प्रयत्न हमें करने चाहिए। నామం అన్నటువంటి దానికి నియమమే లేదు. దీనికి జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడాను అన్వయించవు. దీనికి ఏ విధమైనటువంటి వయ ప్రమాణం లేదు. దీనికి ఒక భాషాభిమానము లేదు. ఇట్టి పరిస్థితి యందు భగవత్ నామము సర్వులకును దాటడానికి నావనే. ఇట్టి నామచింతన చేతనే ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము రక్షింపబడుతున్నది. అయితే ఇట్టి భారతదేశం నందు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి సత్య సంపత్తి మరొక దేశం నందు కానరాదు. नाम स्मरण के लिए कोई नियम ही नहीं है। इस पर कोई जाति, धर्म, कुल इत्यादि के भेद लागू नहीं होते हैं। इसके लिए उम्र की कोई सीमा नहीं है। इसके लिए कोई भाषा संबंधी अभिमान नहीं है। अतः ईश्वर का नाम सबके लिए पार उतारने वाली नाव ही है। इस नाम स्मरण के कारण ही प्राचीन काल से भारत देश सुरक्षित रहा। ऐसे भारत देश में विद्यमान ऐसी सत्य संपत्ति अन्यत्र कहीं दिखाई नहीं पड़ती है। ఈగన్ విక్సర్ అనేటువంటి వాడు ప్రథమ ప్రకృతి పరిశోధకుడు. అతను చెప్పినది ఏమిటి? ఈ సమస్త జ్ఞానములకు, సమస్త విజ్ఞానములకు, సమస్త సుజ్ఞానములకు, సమస్త వైజ్ఞానములకు కూడాను ఒకటి ఆధారం ఉన్నది. ఇది ఏ పరమ సత్యము. ఇట్టి సత్యమును ఆవిర్భవింపజేసినటువంటి యొక్క భూమి భరత భూమి. సత్యం నాస్తి పరో ధర్మ అని సర్వధర్మములకును మూలాధారమైనది సత్యమే. కనుకనే సత్యమే దైవము. సత్యం నారాయణుడే దైవుడు. కనుక అట్టి సత్యాన్ని మనము విస్మరించకూడదు అని ఈ యొక్క ప్రథమ ప్రకృతి పరిశోధకుడైనటువంటి వాడు ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. ईगन विक्स्टर प्रकृति का प्रथम शोधकर्ता था। उसने क्या कहा? समस्त ज्ञान के लिए, समस्त विज्ञान के लिए और समस्त सुज्ञान के लिए एक आधार है। यही परम सत्य है। ऐसे सत्य को आविर्भूत करने वाली भूमि भरत भूमि है। सत्यान्नास्ति परो धर्मः कहा गया है। सत्य ही सभी धर्मों का मूलाधार है। अतः सत्य ही ईश्वर है। सत्य नारायण ही ईश्वर हैं। अतः ऐसे सत्य से हमें विस्मृत नहीं होना चाहिए। इस प्रकार प्रकृति का प्रथम शोधकर्ता विश्व को जताता रहा। కనుకనే భారత భూమి యందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము సత్య స్వరూపంతో వెలువడినదనేటువంటి యొక్క సత్యాన్ని పరిశోధకులే దీన్ని పరిశీలించి ప్రపోజల్ చేస్తూ వచ్చారు. ఈనాడు అట్టి పరిశోధనలకు మనం దూరం అయిపోతున్నాము. తుచ్చమైన క్షణికమైనటువంటి యొక్క పరిశోధనలకై కోట్లకు మనం ఖర్చు పెట్టి కాలమునంతా వ్యర్థం చేసి జీవితమునే నిరర్థకము గావించుకుంటున్నాం. దైవత్వం పరిశోధనతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. అయితే ఈ యొక్క భక్తి ప్రపత్తులన్నీ కూడాను దైవాన్ని చూపడానికి లేకపోయినప్పటికీ దైవాన్ని చేరడానికి ఒక ఉపాయ మార్గమును వెతుకుతూ ఉంటుంటాది. अतः सत्य के शोधकर्ताओं ने अन्वेषण कर यह उद्घाटित किया कि इस भारत देश में सत्य ही दिव्यता के रूप में अवतरित हुआ है। परंतु आज हम ऐसे शोध से दूर होते जा रहे हैं। तुच्छ एवं निरर्थक शोध के लिए करोड़ों खर्च करते हुए हम समय के साथ जीवन को भी निरर्थक करते जा रहे हैं। दिव्यता शोध से हमें प्राप्त होने वाली नहीं है। ये भक्ति और प्रपत्ति ईश्वर को दिखा तो नहीं सकते हैं, परंतु ईश्वर तक पहुंचने का मार्ग सुझाते हैं। మన నవ విధమైనటువంటి సాధనలన్నీ కూడాను దైవం యొక్క ఉనికిని నిరూపిస్తూ వస్తున్నాయి. ఒక్క చిన్న ఉదాహరణము, చెరకులోని తీపి, మిరపలోని కారము, నిమ్మలోని పులుపు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఉనికిని ప్రబోధించేటువంటివి. తారలు వెలుగుతున్నాయి, గ్రహములు తిరుగుతున్నాయి, సూర్యుడు మండుతున్నాడు, గాలి వీచుచున్నది, వర్షములు కురుచున్నవి. వీటన్నింటికి కూడాను
ఉనికి భగవత్ తత్వమే. భగవత్ యొక్క ఉనికిని ప్రబోధించేటువంటివే ఈ ప్రకృతి యొక్క చర్యలన్నీ కూడాను. नवविध भक्ति मार्ग ईश्वर के अस्तित्व को निरूपित कर रहे हैं। एक छोटा सा उदाहरण, ईख की मिठास, मिर्च का तीखापन, नींबू का खट्टापन, ये सब ईश्वर के अस्तित्व का उपदेश ही देते हैं। तारे चमक रहे हैं, ग्रह घूम रहे हैं, सूरज धधक रहा है, हवा बह रही है, वर्षा हो रही है, इन सब का आधार ईश्वर का अस्तित्व ही है। ये सारी प्राकृतिक चर्याएं ईश्वर के अस्तित्व का ही उपदेश दे रही हैं। పర్వతమును చూచినప్పుడు మహా ఆనందం వేస్తుంది. ప్రవాహాన్ని చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది. అడవును చూస్తే ఆనందం ఉట్టిపడుతుంది. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క చిత్రములోని విచిత్రములే. కనుక ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యం అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికిని మనం నిరూపిస్తూ వస్తుండది. కనుకనే మానవుని యొక్క ఉనికి ఏమిటి? ఈ శరీరం యొక్క తత్వమే. బయట ఏ ఏ మహత్తరమైనటువంటి శక్తులు ఉన్నావో ఆ సమస్త శక్తులు కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. కనుకనే సర్వ మహనీయులు కూడాను సమస్త గ్రంథములు కూడాను నిన్ను నీవు గుర్తించుకోమని ప్రబోధిస్తూ వస్తున్నాయి. पहाड़ों को देखने पर बड़ा आनंद होता है, प्रवाह को देखने पर फूले नहीं समाते हैं, जंगलों को देखने पर आनंद व्यक्त होता है। ये सब ईश्वरीय चित्र में निहित विचित्रताएं हैं। अतः यह प्राकृतिक सौंदर्य ईश्वर के अस्तित्व को निरूपित कर रहा है। फिर मानव का अस्तित्व क्या है? यह शरीर ही, बाहर जो भी महान शक्तियां विद्यमान हैं वे सब मानव में ही निहित हैं। इसीलिए सारे महात्मा और महान ग्रंथ स्वयं से अवगत हो का उपदेश दे रहे हैं। తనను తాను గుర్తించుకోవటం అంటే ఏమిటి? నేను ఫలాని వాని పుత్రుడను అన్నంత మాత్రమున తనను తాను గుర్తించుకోవటం కాదు. నేను ఫలాని అధికారిని అని చెప్పినంత మాత్రమున తనను తాను గుర్తించుకోవటం కాదు. నేను ఫలాని దేశీయుడను అని చెప్పుకున్నంత మాత్రమున తనను తాను గుర్తించుకోవటం కాదు. నేను ఫలాని పండితుడను అని చెప్పుకున్నంత మాత్రమున తనను తాను తెలుసుకోవటం కాదు. ఇవి నిత్య జీవితంలో మనం ఉపయోగించుకునేటువంటి డైలాగ్ పదములు. ఇవన్నీను శరీరమునకు సంబంధించినటువంటివే. स्वयं से अवगत होने का अर्थ क्या है? मैं फलां फलां का पुत्र हूं, इतना कहना मात्र स्वयं से अवगत होना नहीं है। मैं फलां अधिकारी हूं, कहना मात्र स्वयं से अवगत होना नहीं है। मैं फलां देशवासी हूं, कहना मात्र स्वयं से अवगत होना नहीं है। मैं फलां पंडित हूं, कहने मात्र से स्वयं से अवगत होना नहीं है। यह दैनंदिन जीवन में प्रयुक्त होने वाले संवाद मात्र हैं। ये सब शरीर से संबंधित हैं। నేను బ్రాహ్మణుడను, నేను యవ్వనుడను, నేను వృద్ధుడను, నేను స్త్రీని, నేను పురుషుడను అనేటువంటి ఈ ప్రభావం అన్నీ కూడా కేవలము దేహమునకు సంబంధించినటువంటివి. ఇది తనను తాను తెలుసుకోవటం కాదు. దేహిని తెలుసుకోవటమే తనను తాను తెలుసుకోవటం. ఈ శరీరమును తెలుసుకోవటం కాదు తనను తాను తెలుసుకోవటము. శరీరాన్ని తెలుసుకోవాలి. కనుకనే ఈ క్షేత్రమును తెలుసుకున్నంత మాత్రమున తనను తాను తెలుసుకోవటం కాదు. క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలి. కనుకనే క్షేత్రజ్ఞుని తెలుసుకున్నప్పుడే క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్ధి అన్నాడు. అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం అన్నారు. मैं ब्राह्मण हूं, मैं युवा हूं, मैं बूढ़ा हूं, मैं स्त्री हूं, मैं पुरुष हूं, ये सभी मात्र देह से संबंधित हैं। यह स्वयं से अवगत होना नहीं है। देही से अवगत होना ही स्वयं से अवगत होना है। इस शरीर को पहचानना स्वयं से अवगत होना नहीं है, शरीरी को जानना है। अतः मात्र इस क्षेत्र से अवगत होना स्वयं से अवगत होना नहीं है, क्षेत्रज्ञ को जानना है। क्षेत्रज्ञ से अवगत होने पर ही क्षेत्रज्ञ चापिमान विद्धि कहा गया है। अर्थात इन दोनों की एकता ही मानव है। ఈ క్షేత్రజ్ఞను తెలుసుకొనుటకు దేహమనే క్షేత్రం అత్యవసరమే. ఈ క్షేత్రమును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే క్షేత్రజ్ఞ యొక్క పవిత్రత మనకు అర్థమవుతుంది. కనుక మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఈ దివ్యతత్వాలన్నీ కూడా ఏ విధంగా మనం ప్రచార ప్రబోధనలు సల్పాలి? మనకు ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణములు ఏమిటి? మనకు వెన్న వంటి మనస్సు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు, ఈ మూడింటిని మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు ఇదే మనకు దివ్యత్వానికి సరైనటువంటి యొక్క గమ్యం.
మనసు చూస్తే మహా చేదుగా ఉంటున్నది, హృదయం చూస్తే మహా చంచలంగా ఉంటుండాలి, మాటలు చూస్తే మహా కఠినంగా ఉంటుంటాది. ఇది మానవత్వానికి చిహ్నం కాదు, ఉనికిది కాదు. ఇది కేవలము ఒక క్రూరత్వానికి చిహ్నము. इस क्षेत्रज्ञ से अवगत होने के लिए क्षेत्र अत्यंत आवश्यक है. क्षेत्र को सही मार्ग में प्रविष्ट कराने पर ही क्षेत्रज्ञ की पवित्रता हमें ज्ञात होगी. मानव में निहित दिव्य तत्वों का प्रचार एवं प्रसार हम कैसे कर सकते हैं? हम में कौन से प्रधान लक्षण होने चाहिए? हम में मक्खन जैसा मन, चांदनी जैसा हृदय और शहद जैसे शब्द होने चाहिए. इन तीनों को बढ़ाने पर वही हमारे लिए दिव्यता का मार्ग होगा. परंतु देखा जाए तो मन बड़ा ही कड़वा है, हृदय बड़ा ही चंचल है और देखें तो शब्द बड़े ही कठोर हैं. ये मानव के लक्षण नहीं हैं, यह क्रूरता का प्रतीक है. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1996 में दिए गए दिव्य संभाषणों की प्रसिद्ध श्रृंखला में से एक दिव्योद्बोधन का एक भाग सुना. इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है. उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा. आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें. हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258. हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं. इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें. हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं. स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें. इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं. धन्यवाद. जय साईं राम.